తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ గారు. ఎన్ని దేవాలయాల గురించి మనం వింటూనే ఉన్నాం కదా. ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఒక దేవాలయం గురించి చెప్పండి అని అడిగితే డెఫినెట్ గా వారి దగ్గర ఒక లిస్ట్ ఉంటుందండి. అందులో భాగంగా మనందరం లైఫ్ లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన, చూడవలసిన దేవాలయం ఇది. కానీ చూడడానికి కాస్తంత కష్టమే అని చెబుతూ ఉన్నారు. ఆ దేవాలయం ఎక్కడుంది, అసలు ఆ దేవాలయం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. కేవలం ఇది ఒకటే కాదండి, దాదాపుగా వారు 1,00,000 దేవాలయాలే లక్ష్యంగా పెట్టుకుని 35,000 దేవాలయాలకి రీసెర్చ్ చేయటం, ఎనర్జీ పాయింట్స్ ని గుర్తించడం అనేది చేశారు. ఈ క్రమంలో వారిని గుర్తించి ఎంతో మంది ఎన్నో సన్మానాలు గాని, అవార్డ్స్ గాని ఇవ్వడము. వారు చెప్పేది ఒకటే మాట, లక్ష్యం ఒకటే ఉంది, అవి పూర్తి చేయాలి. ఈ దేవాలయాలన్నీ కూడా ఎక్కడైతే మరుగున పడిపోయి ఉన్నాయో, ప్రత్యేకంగా మన సమస్యల నుంచి బయటపడేసేవి ఉన్నాయో అవన్నీ ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోటి వారు ఇలా ముందడుగు వేయటం, వారి టీం అంతా ఇలా రీసెర్చ్ చేసి మనకు అంత మంచి ఇన్ఫర్మేషన్ అందించడం అనేది చాలా గొప్ప విషయం అండి. చాలా మంది దేవాలయాలకు వెళ్ళి మేము రిలీఫ్ పొందామని చెప్పి మెసేజ్లు పెట్టడం, కాల్స్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. మరి ఇవాళ చెప్పబోతున్నటువంటి ఆ దేవాలయం గురించి ఏంటో సార్ మాటల్లో విందాం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. సార్ ఎప్పటికప్పుడు స్పెషల్ చెప్తూనే ఉంటారు, ఏదో ఒక లిస్ట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఏ దేవాలయం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం, విశిష్టత ఏంటి, అంటే ప్రత్యేకతలు, మేము వెళ్ళొచ్చా, అంటే వెళ్ళే విషయంలో కాస్త ఇబ్బంది అని అంటున్నారు, తెలియచేయండి. సో ఇప్పుడు మనం పర్టికులర్ గా చెప్పే ఈ ఆలయం ఇది పర్యాటక క్షేత్రం, పరిహారంగా కూడా వాడుకోవచ్చు. సో ఈ ఆలయము సంవత్సరానికి ఒక నెల రోజులు మాత్రమే తీసుంటారండి. ఇది ఆలయం కాదు, ఇది ఒక స్థలం. ఈ స్థలాన్ని ఏమంటారు అంటే యాగశాల అంటారు. ఏది యాగశాల, ఎందుకు ఇది యాగశాలగా మారింది అంటే దీనికి అందుకే మీరు కానీ చూసినట్లయితే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా ఉండదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం ఉన్నా దీనికి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది లేదండి. ఇది సాక్షాత్తు శివపురాణం ప్రకారం, మన శాస్త్రాల ప్రకారం దక్షయజ్ఞం జరిగిన స్థలం ఇది. ఇక్కడే సతీదేవి దహనమైన చోటు ఏదన్నా ఉంది అంటే ఈ అడవుల ప్రాంతంలోనే ఉంది. ఇది ఎక్కడుంది అంటే కేరళ రాష్ట్రంలోని కన్నూరుకి ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి నేను మళ్ళీ చెప్తున్నా, ఆరోగ్యం ఉన్నవాళ్ళు, ఆరోగ్యవంతులు మాత్రమే వెళ్ళగలిగిన ప్రదేశం. ఇక్కడ అడవి మధ్యలో ఉంటుందండి. ఈ అడవి మధ్యలో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ టెంపుల్. మీరు వెళ్ళేటప్పుడు అడవి మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వర్షం పడుతూ ఉంటే ఆ వర్షం మీకు ఒక వేదాన్ని చెప్తున్నట్టు ఉంటుంది. అక్కడ ఉండే నది, ప్రవహిస్తున్న నది మీకు ఒక శివుని కథ చెప్తున్నట్టు, శివుని వైభవం చెప్తున్నట్టు ఉంటుంది. ప్రకృతితో మమేకం అయి ఉండే ప్రాంతం ఏదన్నా ఉంది అంటే ఈ కొట్టియూర్ ప్రాంతం. దీని పేరే కొట్టియూర్ ప్రాంతం. ఈ కొట్టియూర్ ప్రాంతంలో ఇది పర్టికులర్గా అండి, ఈ ప్రదేశంలో స్వామివారి శివలింగం ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుంటుంది, మీరు ఒక నది దాటుకొని వెళ్ళాలి. ఆ నది దాటి వెళ్ళిన తర్వాత మీరు ప్రదక్షిణ చేయాలి. ఆ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మోస్ట్లీ 95% వర్షం పడుతుందండి. వర్షం ఏంటంటే ప్రకృతి మాత అభిషేకం చేస్తున్నట్టు ఉంటుంది శివుడికి. ఆ 30 days మీకు ఈ 30 days ఆ వర్షం తుంపర్లుగా పడుతుంది. ఆ పడేటప్పుడే వెళ్ళాలంటారు జనాలు. అంటే గోపురం లాగా గానీ ఏ ప్రాకారం ఏమీ ఉండదండి. శివలింగం పెడతారు, స్వామివారిని ఒక ఏనుగు మీద తీసుకొని వస్తారు, అక్కడ పెడతారు. ఆ నెల రోజులు అక్కడ అభిషేకాలు, అంటే ఒక్కొక్క డేట్లో ఒక్కొక్కటి చేస్తుంటారు. నెయ్యి అభిషేకం కొన్ని రోజులు, ఆ తర్వాత ఒక్కొక్క విశేషం ఉంది. ఆ తర్వాత ఇక్కడ మహిళలకు కూడా ఒక పర్టికులర్ డే నుంచే వీళ్ళకి ఎంట్రీ ఉంటుందండి. సో మహిళలు అందరూ వెళ్ళాలనుకుంటే కూడా కేవలం 30 రోజులు మాత్రమే అండి. అది డేట్స్ మే 23వ తేదీ నుంచి జూన్ 24 వరకు. ఇది ప్రతి ఒక్కరూ వాళ్ళ క్యాలెండర్లో నోట్ చేసుకోండి. ఎందుకు అంటే సంవత్సరానికి 4 రోజులు ఉండే టెంపుల్ అయినా ఆ ప్రకృతితో పరవశం అయ్యే టెంపుల్. ఒక ప్రకృతి శక్తిని మీరు సజీవంగా చూడాలి అంటే ఒక లైవ్ ఎనర్జీ పాయింట్ అండి. ఎందుకంటే వెళ్ళే నడక మార్గం కూడా మీకు అంత సులువుగా ఉండదు. నడుచుకుని మీకు ఖచ్చితంగా నడక మీరు కనీసం 3 నుంచి 4 కిలోమీటర్లు నడవాల్సిందే.
అది కూడా మంచి రాళ్ళ పైన నడవాలి మీరు. అమ్మో ఎలా సార్ రాళ్ళు అలాగే ఇవన్నీ వెళ్ళాలి మీరు నమ్మరు. కొన్ని వేల మంది వస్తారు, వేలు కాదు లక్షల మంది వస్తారు. బా ఎందుకు అంటే ఆ లైవ్ ఎనర్జీలో నేను ఇందాక చెప్పాను కదా, అరణ్యం మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది అక్కడ. మీరు అక్కడికి వెళ్తుంటే ఆ వర్షం మీ మీద పడుతుంటే అభిషేకం చేస్తున్నట్టు, మీరు ప్రదక్షిణ చేస్తుంటే అసలు డివైన్ వైబ్స్ అన్నీ మీ నాడి నరం నరం ఫీల్ అవుతుంది. నరం నరం మీ ఎన్ని 72,000 నాడులు ఒకేసారి ఒక వర్షపు జల్లుతో యాక్టివేట్ అయ్యే ప్రాంతం ఏదన్నా ఉంది అంటే కొట్టియూరు ఒకటి. మన దేశంలోనే ఏదన్నా ఒక ప్రాంతం, మీరు ఒక లైవ్ ప్రకృతి ఏ విధంగా మమేకం అవుతుంది అనేది దానికి ఒకే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఈ ఆలయం. ఈ ఆలయంలో స్థల పురాణం ఏంటి అంటే దక్షుడి యజ్ఞం అందరికీ తెలిసిందే. దక్ష యజ్ఞం జరిగినప్పుడు ఆయనకి శివుడు మహాదేవునికి ఇన్విటేషన్ లేదని చెప్పి సతీదేవి తనకు ఆహుతి అయిన ప్రదేశం అది. అప్పుడు శివునికి విపరీతమైన కోపం వచ్చి ఆ కోపంతో విశ్వం అంతా ప్రకంపనలు వస్తాయి. ఆ ప్రకంపనలు వచ్చిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే, స్థలం ఏదన్నా ఉంది అంటే ఈ స్థలం. అందుకే చాలా ప్రాంతాలు చెప్పారండి. కానీ ఈ స్థల సాంప్రదాయం ప్రకారం, అక్కడ ఉన్న మన సాంప్రదాయం ప్రకారం, ఎందుకు అంటే దీన్ని విశేషంగా దీన్ని గురించి చెప్పిన మహానుభావులు ఎవరన్నా ఉన్నారంటే శంకరాచార్యులు. అందుకే అక్కడ ఒక రహస్యం కూడా ఉంది. ఆ రహస్యం ఏముందంటే, ఆ నది దాటి ఆ స్థలానికి యాగశాలకు వెళ్ళేదానికి కూడా ఆయన ఆ పవిత్రమైన దాంతో తన పాదాలు తాకాలా అని చెప్పి స్వామి ఆగిపోతాడు. ఆయనే ఆగి అక్కడే శివుడి ధ్యానం చేసి నదికి యువతల పక్క ఆయన సాక్షాత్కారం పొందుతాడు. అంత పవిత్రంగా తన ఫీల్ అయిన ప్రదేశం అది. సో శంకరాచార్యులు అక్కడ వెళ్ళి నది గుండా వెళ్ళాలి అంటే వెళ్ళకుండా ఆగిపోతారు. తను ఆగిపోయి నేను స్వామిని ఇక్కడే నేను ధ్యానం ఇక్కడే నేను తపస్సు చేసుకుంటానని ఆయన అక్కడే తపస్సు చేసి ఆయన పిలిపించుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజలైతే ప్రత్యక్షంగా వెళ్ళొచ్చు అక్కడికి వరకు. ప్రజలు ప్రత్యక్షంగా మీకు వర్షాలు పడుతుంటుంది, యాగశాల మాత్రం యజ్ఞశాల ఉంటుంది. అంటే ఆ కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన యజ్ఞానికి సంబంధించిన జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో, మీరు అక్కడికి పోతే అది యజ్ఞంలోకి యాగశాలకు పోయినట్టు ఉండదండి. ఆ యజ్ఞం యొక్క జ్ఞాపకంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ జ్ఞాపకాలన్నీ మిమ్మల్ని టచ్ చేస్తాయి. చాలా టఫ్ అంటే వాకింగ్ ఎలా ఉంటుంది అంటే మీకు రాళ్ళ మీద నడవాలి. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఫిట్గా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ. ఎందుకంటే ఎలాంటి సదుపాయాలు ఉండవు. ఎలాంటి సదుపాయాలు అంటే మీకు మోసుకెళ్ళడం కానీ, అలా పలకిలో తీసుకెళ్ళడం, ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. ఎందుకంటే ఆ వనాన్ని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. దానికి ఒక రోడ్ వేసో, దానికి ఏదో ఒక మార్గం వేసి దానికి ఉన్న శక్తిని తీయకూడదని న్యాచురల్గా వదిలేశారు. మీకు వెళ్తూ ఉంటే ఫస్ట్ ఒక బ్రిడ్జ్ వస్తుందండి అడవిలో, సన్న బాట బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక నది, ఆ నది మొత్తం రాళ్లతో ఉంటుంది. అంటే మన మోకాళ్ళ లోతు నీళ్ళు కూడా ఉండవు. నీళ్ళన్నీ మీకు పాదాల వరకే ఉంటాయి. కానీ ఆ రాళ్ళ మీద నడవడం అనేది సాహసం. అది కానీ చెయ్యి వెళ్ళగలిగితే అక్కడైతే వృద్ధులు కూడా వస్తారు. కేరళ వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు వృద్ధులు కూడా వస్తారు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే 3 ప్రదక్షిణలు అనేది చేయాలి ఖచ్చితంగా యాగశాల చుట్టూ. అంటే అది ఓన్లీ ఒక దీంతో వేసి ఉంటుంది. మామూలుగా మనం అయితే ఎలా అయితే వేస్తామో తాటాకులతో, వాటర్తో, టెంకాయ మట్టలతో అదే విధంగా వేసి ఉంటారు. ఆ టెంపరీ దీన్ని చుట్టూ తిరుగుతా ఉంటే అక్కడ ఉండేది, నన్ను ఏమన్నా ఒక ఎనర్జీ పాయింట్ చెప్పంటే, మామూలుగా ఒక గుళ్ళో అయితే 2-3 పాయింట్స్ ఉంటాయండి. ఇది టోటల్ స్థలమే ఒక ఎనర్జీ పాయింట్. మీరు ఎక్కడ తిరిగినా, ఎక్కడ ఆ అడుగు పెట్టి మీ పైన వర్షం అనేది, మీరు వెళ్ళిన టయానికి నిజంగా వర్షం చినుకులు కానీ పడతాయండి. మీలో ఉండే ప్రతి ఒక్క నాడులు, ఎనర్జీ పాయింట్స్, అన్ని చక్రాలు యాక్టివేట్. మీరు మళ్ళీ తిరిగి బయటకు వచ్చేదాకా యాక్టివేషన్లోనే ఉంటారు. అసలు మీకు ఒక డీప్ ట్రాన్స్లో ఉంటారు. ఆ స్వామిని చూస్తున్నంతసేపు ఆ వైబ్స్. సో దీన్ని అందుకే అండి అక్కడ వాళ్ళు దాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. అంటే శివుడు ప్రకృతిలో ఉన్నాడు అనే దానికి ఒక ప్రతిరూపం. సో దాని తర్వాత
ఇక్కడ మే 23 ఫస్ట్ ఓపెనింగ్ 23rd. రోజు జరిగేది నీరే జూన్ నలట్టు అంటారండి. సో ఇది ఒక ఉత్సవం. అంటే పూర్తిగా ఇక్కడ యాగశాలకు కావాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి ఫస్ట్ డే. ఎప్పుడు అదే డేటా సార్? ఎప్పుడు అదే డేటు. డేట్ ఒక్కోసారి ముందు వెనక కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మే 29 నెయ్యటం అంటే నెయ్యితో అభిషేకం చేస్తారు. అంటే ఆ రోజు అంతా మీకు ఆ డే అంతా నెయ్యే తీసుకెళ్ళాలి. మీరు తీసుకెళ్ళిన నెయ్యితో అది అభిషేకాలు చేస్తారు. మే 30th వచ్చేసరికి బండారం యజునులట్టు. ఆ తర్వాత జూన్ 7th నుంచి జూన్ 8th వరకు ఎలనీర్ వాయప్పు. ఎలనీర్ అంటే కొబ్బరికాయ సమర్పణ. ఆ రోజు మాత్రం జూన్ 7th నుంచి 8th ఆ డేలు మీరు కొబ్బరికాయలతోనే అభిషేకాలు చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. జూన్ 24th వచ్చేసరికి తిరుకాలసట్టు. తిరుకలశట్టు అంటారు. తిరుకలశట్టు అంటే కలశాలతో చేస్తారండి లాస్ట్ రోజు. సో ఇక్కడ వెళ్ళి ఈ వీటిల్లో ఈ డేట్స్లో మీరు వెళ్ళడం వల్ల ఆ డేట్లో ఆ పదార్థాలు తీసుకెళ్ళి అభిషేకం చేస్తే సాక్షాత్ శివుడికి అభిషేకం చేసిన ఇది వస్తుందండి. ఫలితాలు కూడా అన్నీ వస్తాయి. కాబట్టి దీన్ని నేనేం చెప్తా అంటే మీకు ఆరోగ్యం అనుకూలించిన వాళ్ళు, ఆరోగ్యం ప్లస్ ఆర్థికం రెండు ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళి ఆ ఫీల్ అయ్యే ప్లేస్ అండి. సో ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఈ డేట్ ని క్యాలెండర్ లో బ్లాక్ చేసుకోండి. మే 23rd టు జూన్ 24th. జూన్ 24 నెల రోజులు ఉంది. చక్కగా అంటే ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాం కేరళ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, ట్రిప్స్ కూడా వెళ్తున్నారు. అలా వెళ్ళేదేదో ఇలా కొంచెం, ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలు మనకన్నా పిల్లలకు చూపించడం ఇంపార్టెంట్. ఫ్యూచర్ జనరేషన్స్ ఇలాంటి అడ్వెంచరస్ ఎక్కడికో దూర దేశాలకు తీసుకోపోయి అక్కడికి వెళ్ళి చూపించకుండా అప్పుడప్పుడు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చూపిస్తే మన సివిలైజేషన్ కల్చర్ కూడా డెవలప్ అవుతుంది. సో కేరళలో మనం చెప్పినట్టు తెయ్యం ఫెస్టివల్స్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇలాంటి సాంప్రదాయమైన ఫెస్టివల్స్, పూర్వం ఫెస్టివల్స్, ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా చూస్తే ఆ వైభవం వాళ్ళకి అర్థమవుతుందండి. ఆ వైభవం అర్థమయ్యి పిల్లల్లో అది రిజిస్టర్ అయిపోద్ది మైండ్లో. ఓ ఫెస్టివల్స్ అంటే ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. అదిగో మనకు ఎప్పుడు చూసే దేవాలయాలే కాదు, స్థలాలకు కూడా అంతే శక్తి ఉంటుంది, స్థలాలు కూడా అంతే వైబ్ ఇస్తుంది. మనం వెళ్తే అంతే అందంగా ఉంటుంది. ఎలాంటి కట్టడం లేకపోయినా ఒక ప్రకృతి శక్తిని డైరెక్ట్గా చూడగలిగిన ప్రదేశాలు ఉన్నాయి ఇంకా. సో ఆ ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుందండి. అందుకే భారతదేశంలో అండి ఇంకా చాలా అసలు చెప్పుకుంటూ పోతే మన భారతదేశం మన దీని గురించి నేను ఈ మధ్య రీసెంట్గా కూడా మేము ఒక టెంపుల్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నానండి. ఆ టెంపుల్లో 12 సంవత్సరాలకు ఒకసారి డైరెక్ట్గా పిడుగొచ్చి ఆ దేవాలయం మీద పడుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగొచ్చి దేవాలయం మీద పడుతుంది. మొత్తం ముక్కలైపోద్ది శివలింగం, మొత్తం ముక్కలైపోద్ది. ముక్కలైపోయిన తర్వాత చూడండి, ఒక పిడుగు పడితే ఆ ప్రాంతం మొత్తం అసలు మీకు ఏది కనిపించదు. కానీ ఇక శివలింగం పగిలిపోయింది, అక్కడే పడిపోతాయి ముక్కలన్నీ. ముక్కలన్నీ అదే ప్రాంతంలో అదే డయామీటర్లో పడతాయి. ఆ పడిన ముక్కలన్నీ స్వామి ఏం చేస్తారంటే 3 రోజుల తర్వాత ఆలయం మూసేస్తారు. పిడుగుపడే రోజు 3 రోజుల తర్వాత ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఏమవుద్ది, మీకు అక్కడికి వచ్చేసరికి ఆ వెన్న తీసుకుంటాడు. ఆయన ఏం పెద్ద కెమికల్స్ వాడరు, రోజు ఇంట్లో వాడే వెన్నే. ఆ వెన్న పూయంగానే మళ్ళీ శివాలయం ఆ శివలింగం దాని పాటికి అది అతుక్కుంటుంది. శివలింగం దాని పాటికి అదే అతుక్కొని మళ్ళీ పూజలు యథావిధిగా జరుగుతాయి. ఇవి ఎక్కడన్నా విన్నారా? కొన్ని సంవత్సరాలుగా వస్తుంది ఈ ఆలయం. 500 సంవత్సరాల క్రితం ఆలయం. ఒక హనుమాన్ టెంపుల్ ఒక దగ్గర ఆయన సజీవంగా ఉంటాడు. అతని గుండె చప్పుడు మీరు వినొచ్చు. మీరు లడ్డు ఇస్తే తీసుకుంటాడు. అవునండి, ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రయాగరాజ్ లాంటి ఒక ప్రదేశాల్లో ఉన్న శివలింగాల్లో మీరు మెట్ల మీద నడుస్తుంటే, దేవుడి గుడి అనుకోండి, గుడి ముందు మెట్లు ఉంటాయి, 4 మెట్లు. ఆ 4 మెట్ల పైన మీరు నడుస్తూ వెళ్తే
నది పైన నడిస్తే లక్ 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 అని సౌండ్ ఎలా వస్తుందో ఆ మెట్లు అన్నీ ఆ సౌండ్ వస్తాయి. ఇలా విచిత్రంగా ఉంది. మన దేవాలయాల దగ్గర దేవాలయాల విశిష్టత చెప్పడం మొదలు పెడితే సముద్రంలో మునిగిపోయే శివాలయాలు ఎన్నున్నాయి. సముద్ర గర్భంలో మునిగిపోయేవి, ఆ టయానికి రాగానే బయటకు వచ్చేవి, మళ్ళీ పూజ చేయగానే మళ్ళీ మునిగిపోయేవి. ఎలా? కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి పిల్లలకు చూపించగలిగితే, వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే ఫ్యూచర్ వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. ఎందుకంటే సైన్స్కి లాజిక్లు కావాలండి, స్పిరిచువాలిటీకి ఉండేది మ్యాజిక్లు. ఇలాంటి మ్యాజిక్లు చూపించాలి. ఎందుకంటే మన ఔన్నత్యం తెలియాలి. ఔన్నత్యం తెలిసిన రోజు వాటి మీద విలువలు పెరుగుతాయి. విలువలు పెరిగిన రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ సనాతనాన్ని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. మన గొప్పతనం ఎలా అంటే, మీరు కొంచెంసేపు లాజిక్లు అన్ని పక్కన పెడితే మ్యాజిక్లు చూడడం స్టార్ట్ చేస్తే మీకు ఇలాంటివి కనిపిస్తాయి. ఒకే రోజు 24 గంటల్లో ఒక రాత్రి ఆలయం మొత్తం కట్టారండి. ఎలా కట్టారు? గోపురం లేకుండా ఒక ఆలయం ఏది లేకుండా దాదాపు 20 అడుగులు ఓవర్ నైట్ కట్టారు. శాస్త్రాలు ఉన్నాయి, దానికి ఆధారాలు ఉన్నాయి. ఎలా? నేను చెప్పేది 300 సంవత్సరాల క్రితం. ఏ టెక్నాలజీ లేనప్పుడు. సో ఇలాంటి ఆలయాల గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా. తప్పకుండా సార్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.